హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పార్ట్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నాటుకోడి ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన గసగసాలు వేసుకుని వాటర్ కలుపుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇంకొక నిమిషం మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో నాటుకోడి ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ నాటుకోడి ముక్కలను బాగా కలుపుకొని ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఈ నాటుకోడి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఈ నాటుకోడి ముక్కలను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఈ చికెన్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ చింతపండు రసం వేసుకుంటే నాటుకోడి కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుని కలుపుకుంటే నాటుకోడి కూర రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.